ఇక వివరాల్లోకి వెళ్తే గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద జిల్లా పరిశ్రమలు ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశ్రమలు ఉపాధి కల్పన ప్రత్యేక కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరావతుల రాజశేఖరం, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి, పెదయర్లపాడు నుంచి కాకినాడ జిల్లాలో 4 ఎంఎస్సీలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం కాకినాడ పోర్టులో ఎంఏటీ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ, పెద్దాపురంలో సంతోషిమాత కారుగేటర్స్ పరిశ్రమ, తునులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల ఏర్పాటుకు శిలాఫలకాలను మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని అన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని తెలిపారు. పెట్టుబడిదారులు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉందో లేదో అని మాత్రమే ముందుకు చూసుకుంటున్నారని, గత 5 ఏళ్లలో ఏపీలో అరాచక పాలన ఉందని విదేశీ పెట్టుబడిదారులు చెప్పారని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లి వచ్చారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 100% కృషి చేయడం జరుగుతుందని అన్నారు. కాకినాడ జిల్లాలో గడిచిన 6 నెలలుగా పరిశ్రమల స్థాపనకు సంబంధించిన దరఖాస్తులు ఒకటి కూడా పెండింగ్లో లేదని అన్నారు. కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధిని కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేలా వివిధ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తుందని అన్నారు. కాకినాడ పట్టణం శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలను అందించే లక్ష్యంతో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తుందని అన్నారు. గతంలో బోట్లు రిపేరు, తయారీ, ఇతర మరమ్మతులు కొరకు కాకినాడ చుట్టుప్రక్కల మత్స్యకారులు ఇతర ప్రదేశాలకు వెళ్లేవారని ఆయన తెలిపారు. శిథిలమైపోయిన బోటు యార్డును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, గత 2014-19 పర్యాయంలో కాకినాడ పట్టణంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాకినాడ స్మార్ట్ సిటీలో నూతనంగా బోటు యార్డు నిర్మించడం జరిగిందని అన్నారు. దీని ద్వారా అనేక మంది కార్మికులకు, మత్స్యకారులకు చేకూరిందని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కాకినాడ పోర్ట్ అధికారి ధర్మశాస్త్ర, కాకినాడ ఎంఏటీ మెరైన్ సెక్రటరీ జేఎన్వి ప్రసాద్ రాజు, పెద్దాపురం సంతోషిమాత ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ పివి వెంకటరత్నం, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరిలో మేమంతా రాలేదు, ఇదే మాట ఎక్కడైనా ఎక్కడికి పోయినా. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి మీద వారికి ఎంతో నమ్మకం ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు. అందుకని 16 నెలల్లో, కేవలం 16 నెలల్లో ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో కనీసం 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఏర్పాటు చేస్తామని అటు ప్రైవేట్లో కావచ్చు, ఇటు గవర్నమెంట్లో కావచ్చు అని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణతో అనేక దేశ విదేశాలకు వేయించారు. అదేవిధంగా ఈడీపీ తరఫున యువనాయకుడు లోకేష్ కూడా అనేక దేశ విదేశాలు వేయించారు. వాళ్ళు పోవటమే కాకుండా మంత్రులందరూ కూడా ఒక్కొక్కరికి 2-3 దేశాలకు పంపించి వాటిని ఫాలో చేసుకురమ్మన్నారు. ఆ విధంగా చేయటం వల్ల కేవలం 16 నెలల్లో 9 లక్షల పైగా పెట్టుబడులతో అగ్రిమెంట్లు అయినాయి. 9 లక్షల పైగా. ఆ 9 లక్షలు ఇండస్ట్రీస్ అన్ని వస్తే 7 లక్షల మంది పైగా యువతలకి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామన్న వాళ్ళకి there is no party, there is no religion, there is no
వికాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందడానికి పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళందరినీ మనం స్వాగతించాలి. అండ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని ఈరోజు ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఆల్రెడీ దీని ఇనిషియేటివ్స్ అన్నీ కూడా ఆన్ పేపర్ మ్యాట్ మ్యారైన్ కానివ్వండి లేకపోతే ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి. సార్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి సీఎం గారు లైవ్లో ఉన్నారు కాబట్టి మినిస్టర్ గారికి చెప్తే అక్కడికి వెళ్ళి చేరుతుంది. సార్ ఇండస్ట్రీస్ అన్నీ మనం డెవలప్ చేస్తున్నాం పెడుతున్నాం, దానికి చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అవన్నీ ఏర్పాటు చేసి జస్ట్ కనెక్టివిటీ పోర్ట్ నుంచి ఆ ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళే ఒక చిన్న చిన్న రోడ్స్ కానివ్వండి లేకపోతే వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి వెళ్తానికి కానీ చిన్న రోడ్స్ చిన్న కనెక్టివిటీ చేస్తే దాని రిజల్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఒక ఫ్లాలెస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏర్పాటు అవుతుంది. అలాగే అక్కడ SEZ ఉంది సార్, దానికి ఒక 13 కిలోమీటర్స్ రైల్వే లైన్ వల్ల అది అంటే చిన్న పనులు ఈజీగా పూర్తి చేయవలసిన పనులు ఈ కనెక్టివిటీని ఫినిష్ చేస్తే లాజిస్టికల్గా చాలా అంటే ఇంకా బిజినెస్ అనేది వాళ్ళకి ఫ్లాలెస్గా పెరుగుతుందని అండ్ దాన్ని కలెక్టర్ గారు కూడా ఐడెంటిఫై చేసి చిన్న కరెక్షన్స్ ఇమీడియట్గా చేసి ఏదున్నా సరే కనెక్ట్ చేసి ఇండస్ట్రీస్కి వాళ్ళ బిజినెస్ని ఇంకా ఎదుగుదల కోసం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరందరూ కలిసి కూటమి ప్రభుత్వం రావాలి. కూటమి ప్రభుత్వం వస్తే మనందరికి కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అభివృద్ధి చెందడమే కాకుండా మన వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచనతో పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆయనకి ఏమీ కొత్తగా చెప్పక్కర్లేదండి. ఆయనకు అనుభవం ఉంది. అంతకుముందు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 3 సార్లు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి. అభివృద్ధి పథకం ముందుకెళ్తున్న తరుణంలో మళ్ళీ ఆయన అధికారం కోల్పోవడం జరిగింది. అంతే తప్ప ఆ రోజు కంటిన్యూగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రాష్ట్రం అనుకున్నట్టుగా అభివృద్ధి జరిగేది. కానీ ఒకసారి అధికారంలో ఉండడం, అన్నీ చేస్తున్నప్పుడు మళ్ళీ అధికారం కోల్పోవడం, ఆ పనులన్నీ ఆగిపోవడం అలాగే జరుగుతూ వచ్చింది. మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఈరోజు ఆ విధంగా ఈరోజు అభివృద్ధి కుంటుపడిపోయింది. మళ్ళీ ఈరోజు అవకాశం ఇచ్చారు. అదే ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టారో ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఒక పక్కన సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచనతో పెద్ద ఎత్తున కార్యక్రమం. ప్రతి ఇండస్ట్రీకి సంబంధించి దాని అలైడ్ ఇండస్ట్రీ అంటే దానికి సంబంధించిన కొంతమందికి ఉపాధి రావడం, కొంచెం చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం ఉండటం. సో ఇందులో భాగంగా కోరమాండలో ఒకటి ఎక్స్పాన్షన్ ఒకటి ప్లాన్ చేయటం. తర్వాత ఏఎం గ్రీన్ దాకా సీఎం గారు చెప్పినట్లు గ్రీన్కో వాళ్ళ ఒక ఏఎం గ్రీన్ అని NFCL దాన్ని ఫ్రెష్గా మళ్ళీ కొత్త కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని అప్గ్రేడ్ చేయటం. స్పెక్ట్రమ్ పవర్ అని చెప్పి ఇంకొక ప్రాజెక్ట్ మన నేమం దగ్గర అదొకటి స్టార్ట్ అవుతుంది. అండ్ 4వది మన పెద్దాపురం దగ్గర అందులో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సంబంధించి 200 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. సో ఇలాగా 4-5 మేజర్ ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఇవాళ మనం జరుపుకున్న MSME ఫౌండేషన్స్ కానీ ఇన్నోవేషన్స్ కానీ ఒక గవర్నమెంట్ వైపు నుంచి ఒక మిషన్ మోడ్లో అంటే ప్రతి నెల మనం ఒక క్లియరింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం, ఎక్కడన్నా పెండింగ్స్ ఉన్నవి చూసుకోవడం. అండ్ మనకి ఎవ్రీ మంత్ వితౌట్ ఎనీ SLA బియాండ్ SLA కంటిన్యూస్గా 6 months నుంచి వీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ 1 పెండింగ్ SLA ఆల్సో రిగార్డింగ్ పొల్యూషన్ కానీ ఈ పర్మిషన్ సంబంధించి. ఈరోజు కూడా ప్రత్యేకమైన స్పెషల్ ప్రోగ్రాము పరిశ్రమలు ఉపాధి కల్పన అనేది పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లైవ్లో కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కలిగిందో. అదేవిధంగా మా కాకినాడ జిల్లాకు సంబంధించి అధికార యంత్రాంగం కానీ అలాగే మా ఇన్ఛార్జి మంత్రివర్యులు నారాయణ గారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎక్కడ ఈ ప్రాంతంలో పెట్టుబడిదారులు ఎవరికి కూడా చిన్న ఇబ్బంది కలగకుండా మరి కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారి అడుగుజాడల్లో వారి సూచనల మేరకు ఇక్కడ అందరికీ కూడా అన్ని రకాలు కానీ మరి ప్రోత్సహించడమే కాకుండా దాని ద్వారా మరి యువత కూడా ఈరోజు ఎక్కువ మంది మనందరం కూడా పిల్లలను చదివించుకోమని ప్రభుత్వం అన్నది చాలా ముఖ్యమైన దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా అన్ని ఫీల్డ్స్లో అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ అవనివ్వండి, మెడికల్ సెక్టార్ అవనివ్వండి, ఎంప్లాయ్మెంట్ సెక్టార్ అవని అన్ని ఫీల్డ్లో కూడా చాలా బాగా డెవలప్మెంట్స్ అనేది చేయడం జరిగింది. చాలా ఇండస్ట్రీస్ అలాగే మనకి రీసెంట్గా తెలుసు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు
కృషితో గూగుల్ కూడా తీసుకురావడం జరిగిందంటే యూత్కి ఎంప్లాయ్మెంట్ అలా తీసుకురావాలని దృష్టితో దాని ద్వారా వైజాగ్లో గూగుల్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ 1,80,000 వరకు ఉద్యోగాలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కోస్టల్ కారిడార్లోని మనకి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ వంటి డిజైన్ చేసి పెట్టడం ద్వారా మనకి MSME అంటే మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి రకరకాల ఇండస్ట్రీస్ అయి పెట్టడానికి ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నో నీడ్ టు వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్ అంటారు. అంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం కాదు, తెలివితేటలు వాడి ఎక్కువ స్మార్ట్గా మనం కానీ పనిచేస్తే మన స్టేట్